షార్ట్ వీడియోలో మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత అంటే టైం డ్యూరేషన్ లేదు. సో దట్స్ వై నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా, హౌ టు మేక్ దిస్ జ్యువెలరీ అని చెప్పేసి. నార్మల్గా ఇది బయట కొంటే 300-250 అబోనే ఉంటుంది పక్కా. సో మన దగ్గర ఇట్లాంటి గోల్డ్ అండ్ వైట్ ఇట్లా ఉంటే మనం ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ లాకెట్ ఆల్సో ఇంపార్టెంట్ హియర్. అసలు జ్యువెలరీ నాకు ఎంత నచ్చిందంటే మీతో షేర్ చేసుకోకుండా కూడా ఉండలేకపోతున్నా, అంత బాగా నచ్చింది. లక్ష్మీదేవి లాకెట్ చాలా ప్రిట్టిగా ఉంది అసలు. దిస్ జ్యువెలరీ ఆల్సో టూ మచ్ కాస్ట్లీ ఇన్ ఆన్లైన్ కూడా. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ జ్యువెలరీకి ఏంటంటే మనం ఒక థ్రెడ్ తీసుకుంటాము. ఈ థ్రెడ్ లైక్ 2 పార్ట్స్కి డివైడ్ చేస్తాం. అంటే మనకి కనిపిస్తుంది కదా జ్యువెలరీ, ఇటు సైడు అది కూడా ఒక్కొక్క లేయర్ కాకుండా 2 లేయర్స్ మనం తీసుకున్నాం దాంట్లో. సో మనం థ్రెడ్ కూడా అట్లనే 2 లేయర్స్ తీసుకుంటాం ఇక్కడ. సో ఇవి తీసుకున్న తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ కలర్ విత్ హుక్స్ అనమాట. ఎండింగ్ ఒక హుక్ అండ్ రెండింటికి జాయిన్ చేయడానికి ఒక హుక్, ఇవి ఇంపార్టెంట్. అండ్ ఇవన్నిటికంటే మాస్టర్ పీస్ ఏంటంటే లక్ష్మీదేవి లాకెట్ పీస్, మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 థ్రెడ్స్ తీసుకొని ఈక్వల్గా పెట్టుకొని ఆ చిన్న హుక్ ఉంటుంది కదా దాని లోపల నుంచి, అంటే పెద్దదాని లోపల నుంచి లోపలికి తీసుకెళ్ళాలి. బికాస్ చిన్నది కొంచెం గ్యాప్ ఉంటుంది, మన లాకెట్కి తగిలించడానికి అది అవసరం అవుతుంది అనమాట. సో దాని నుంచి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆ థ్రెడ్ దూర్చాక మళ్ళీ ఇంకో లేయర్ దూర్చాలి. సో అట్లా ఏంటంటే ఒక లాక్ పడుతుంది అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా 2గా డివైడ్ అవుతుంది థ్రెడ్. సో మనం ఇటు అటు స్టోన్స్ వేసుకోవచ్చు, మనం పూసలు వేసుకోవచ్చు. సో చూసారుగా, అది టైట్ అయ్యాక ఇట్లా 2గా డివైడ్ అయ్యింది థ్రెడ్ అనేది. దీనికి స్పెషల్గా మనం నార్మల్గా యూస్ చేసే నీడిల్స్ అనేవి అస్సలు పనికిరావు. బికాస్ ఈ పూసలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దానికంటే స్మాల్ సూత్ తీసుకోవాలి. చాలా అసలు ఎట్లా అంటే ఆ దారం ఎక్కించడానికి చాలా స్ట్రగుల్స్ పడతాం ఈ సూత్తోని. చూపిస్తున్నట్టు థ్రెడ్ మొత్తం సూదుకుండే థ్రెడ్ లోపల పెట్టాలి. సో అట్లా అయితే పూసలు అనేవి లోపలికి ఎక్కుతాయి అన్నమాట. స్టార్టింగ్ ఏంటంటే మనం గోల్డ్ అండ్ వైట్ తీసుకొని మొత్తం కలిపి ఫస్ట్ పెడతాము. అండ్ దెన్ రెండింటిని డివైడ్ చేస్తాం. ఇక్కడ మీరే చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ. కింద 2 కలిపి లాక్ అయ్యాక ఇప్పుడు 2గా డివైడ్ చేయాలి. ఇది 2గా డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ పూసలు వేయాలి, రైట్ సైడ్. అండ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్గా తీసుకోండి, అన్ని పూసలు తీసుకోండి సరిపోతాయి. కొంచెం పెద్ద లెంత్ కావాలన్న వాళ్ళు 44-45 వరకు తీసుకోవచ్చు. ఇంకా కిందకైతే అస్సలు బాగోదు, స్టమక్ వరకు వచ్చేస్తుంది కాబట్టి. హియర్ ఐఎమ్ ఫస్ట్ యూజింగ్ గోల్డ్ అనమాట. గోల్డ్ నుంచి స్టార్ట్ చేసి గోల్డ్ వైట్ అండ్ ఐ వాస్ ఎండెడ్ విత్ వైట్ స్టోన్. చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ నేను గోల్డ్ వైట్ ఇట్లా నేను 44 తీసుకున్నా. లెఫ్ట్ సైడ్ 44 అండ్ రైట్ సైడ్ 44 ఇట్లా తీసేసుకున్నాను. ఇట్లా వచ్చిందనమాట మొత్తం. ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్. అండ్ ఇంకో సైడ్ రైట్ సైడ్ కూడా ఉంది. ఈ రైట్ సైడ్ కూడా మొత్తం కలిపి ఆ
అప్పుడు మళ్ళీ చూపిస్తాను. పోయిన తర్వాత ఒక జారు మూడు వేసుకోవాలన్నమాట. బికాజ్ మళ్ళీ మూడేసేస్తే ఇప్పుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో దట్స్ వై ఒక జారు మూడు వేసుకుంటే ఈజీగా ఇప్పేయవచ్చు. ఎందుకు జారు మూడు అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది కలిపి ఒక హుక్కి మళ్ళీ కనెక్ట్ చేయాలి. సో దట్స్ వై మీరు వేసుకోవాలి. అది సేమ్ ఇట్లానే మనకి రైట్ సైడ్ కూడా వేసేసుకోవాలి పూసలన్నీ. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. రెండింటిని కనెక్ట్ చేసేసి మనం ఒక హుక్ని తగిలిస్తాం. ఈ హుక్ నార్మల్గా మనం కీ చైన్స్కి కాదు, బట్ లైక్ చైన్స్కి, నెక్లెసెస్కి ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటిదే హుక్ తీసుకోవాలి. హుక్ తీసుకొని ఒక సైడ్ ఇక్కడ ఈ లాకెట్కి మనం చేస్తే, ఇంకో సైడ్ ఏంటంటే ఇంకోటి మనం ఎట్లాంటిదే ప్రిపేర్ చేస్తాము, ఇంకో డూప్లికేట్, దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక సైడ్ ఎండ్ ఇట్లా వేసేసుకొని అండ్ మళ్ళీ జారుముడు వేసుకోవాలి. బికాస్ మనం పెట్టేంత వరకు ఉండాలి, మళ్ళీ జారిపోతుంది అనమాట. సో జారుముడు వేసుకుంటే మంచిది. సో ఇలాంటిదే మనకి ఇంకోటి కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ రెండింటిని ఆల్రెడీ ఒక దానికి మనం ఆ హుక్ పెట్టేసాం కాబట్టి ఆ హుక్ ఉన్న ఇంకో సైడ్కి మనం ఇది కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేసినప్పుడు జాగ్రత్త మరీ గట్టిగా వేసేయకండి ప్లీజ్. కనెక్ట్ చేస్తే దట్స్ ఆల్, మన హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అయిపోయింది. ది మెయిన్ టాస్క్ ఏంటంటే జస్ట్ ఒక లాకెట్ని తగిలించడమేని, అంతేని. ఇక్కడ 2 హుక్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, రైట్ లెఫ్ట్. దీనికే మనం లాకెట్ అటాచ్ చేయాలి. దిస్ ఈజ్ ద లక్ష్మీదేవి లాకెట్. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో దానికి మనకి హోల్స్ ఇస్తారు లాకెట్ కూడా. ఇదేంటంటే కొంచెం చేత్తో ఇట్లా అంటే వచ్చేస్తుంది, అది కొంచెం విడదీసి ఆ లాకెట్కి జాయిన్ చేసి మళ్ళీ టైట్ చేయాలి. దీనికి స్పెషల్గా ఎక్విప్మెంట్ ఏది అవసరం లేదు, మనం గోరుతో కూడా చేసేయచ్చు, చేతితో కూడా చేసేయచ్చు. సో అట్లా పెట్టాక సేమ్ ప్రాసెస్ ఇటు సైడ్ దీనికి కూడా మనం చేసుకోవాలి. అట్లానే జస్ట్ చేత్తో ఇట్లా ఓపెన్ చేసి అండ్ అది లోపలికి పెట్టేసి కొంచెం టైట్గా పెట్టేయాలి. మీకు చేత్తో వీలవ్వట్లేదంటే యూ కెన్ యూజ్ యువర్ మౌత్ ఆల్సో. నేను అట్లానే యూజ్ చేశాను, లేదంటే సిజర్ కట్టర్ అంతా అవసరం లేదు, బికాస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది. సో ఈ పోర్షన్ అయిపోతే అవర్ పూసలదండ ఈస్ రెడీ ఫర్ వేర్. చాలా బాగుంది, ఇక చాలా చాలా నచ్చింది నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్దవాళ్ళ నుంచి లైక్ యంగర్స్ నుంచి ఎల్డర్స్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. సో మెయిన్ టాస్క్ హియర్ ఈజ్ అగ్గి పెట్టడమని. అగ్గి పెట్టినప్పుడు బీ కేర్ఫుల్, కొంచెం కూడా తేడా వచ్చిన పూసలన్నీ పడిపోతాయి. సో జాగ్రత్తగా పెట్టాలి. మీరు అగరబత్తి ఇట్లా తీసుకోండి. అగరబత్తి అయితే బెస్ట్ అగ్గిపెట్టి కంట. అగరబత్తి తీసుకొని దాన్ని అట్లా కట్ చేసి దగ్గరికి ఫోల్డ్ చేసుకుని వచ్చి లాస్ట్ వరకు వచ్చినప్పటికి కొంచెం హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేస్తే అది ఉండిపోతుంది. లేదు మీరు కేర్ఫుల్గా చేయకపోతే మీ కష్టం అంతా వృధా అయిపోతుంది. బికాస్ అక్కడ పూసలు అన్నీ పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవడానికి చాలా కష్టం. సో దట్స్ వై చెప్తున్నాను, బీ కేర్ఫుల్ విత్ దట్ అగ్గిపుల్ల. సో ఆ ఎక్సెస్ థ్రెడ్ మొత్తం అగ్గిపుల్లతో వెలిగించేసాక అగ్గి ఆరిపోయండి. అండ్ యువర్ పూసల దండ ఈజ్ రెడీ ఫర్ వేరింగ్.
మీ ఇష్టం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.